హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే 58.75కి అయితే వచ్చేసాను అనమాట. అనుకున్నట్టుగా ఈరోజు 58కి అయితే వచ్చేసాను. సో ఈ 58.75 నుంచి 57కి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుందో అయితే కమింగ్ వీడియోస్లో చూద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందుగా మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు అయితే నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కింద హ్యాష్ గార్డ్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. అదే అండి, మన బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాని జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఇది మన బాడీని మొత్తం అయితే క్లీన్ చేస్తుంది అనమాట. మన ఫ్యాట్ బర్నింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇదైతే డయాబెటిక్ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే ఇంకా కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నా కానీ, మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కానీ, లేదంటే ఇంకా పైల్స్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ, ఇవన్నిటి నుంచి మనకి రిలీఫ్ అని ఇస్తుంది అనమాట. సో ఇదేమీ లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇలా పైన చెక్కు తీసేసుకొని అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనం జ్యూసర్ ఉంటే జ్యూసర్లో వేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీ జార్లో అయినా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం ఒక క్లాత్లోకి వేసి ఫిల్టర్ చేసేసుకొని ఈ జ్యూస్ని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిది. ఈరోజైతే నేను అల్లం అలాగే కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. అల్లము తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే లెమన్ తీసుకోవడం వల్ల మనకు అందరికీ విటమిన్ సి వస్తుంది. అలాగా మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది అనమాట. సో మన క్యాలరీస్ అనేవి మంచిగా బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నా దగ్గర జ్యూసర్ ఉంది కాబట్టి నేను జ్యూసర్లో అయితే ఇంకా ఈ జ్యూస్ తీసేసుకున్నాను. ఈరోజు నేనైతే ఒక 200 ml అయితే ఈ జ్యూస్ తీసుకున్నాను. ఈ జ్యూస్ అయిన తర్వాత ఇంకా నేను లెమన్ అయితే పిండేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను జ్యూస్ చేసేటప్పుడే అల్లం యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు మిక్సీ జార్ కనుక యూస్ చేస్తే ఆ పీసెస్ వేసి గ్రైండ్ చేసినప్పుడే అల్లాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా చేసి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇంకా ఫిల్టర్ చేసుకొని తాగేసేయడమే. ఈ వెజిటేబుల్ వచ్చేసి మనకి బయట గుమ్మానికి కడితేనే ఎంత బాగా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందో, అలాగే మన బాడీలో ఉన్న బ్యాడ్ ప్రాపర్టీని అంతా రిమూవ్ చేయడానికి అయితే ఈ జ్యూస్ బాగా హెల్ప్ అవుతుంది. ఇది మామూలుగా మనం కీరా దోశ ఎవరైతే తింటారో సేమ్ అలాగే ఉంటుంది. దానికి మించి వేరే టేస్ట్ ఏమీ ఉండదు. టేస్ట్లెస్ అంటే టేస్ట్లెస్. అలాగే దీంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం డే అంతా హైడ్రేటెడ్గా ఉంటాం అన్నమాట. ఇంకా ఈరోజు నేను జ్యూస్ తాగే టైంకి పాప అయితే లేవలేదు. ఇంకా నేనైతే మెల్లిగా ఈ జ్యూస్ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజు ఎగ్ దోశ తీసుకుంటున్నాను. నేను ఒక 1 hour గ్యాప్ అయితే ఇచ్చానమాట. ఇలా ఒక్క ఎగ్ దోశ తింటే మనకి సరిపోతుంది. మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. 7 grams ప్రోటీన్ వస్తుంది మనం ఎగ్ తీసుకుంటే. ఎగ్ మనం ఇలా అయినా తినొచ్చు. మీరు ఒకవేళ ఎగ్ దోశ తినను అనుకుంటే బాయిల్ చేసుకొని ఒక దోశ తీసుకొని ఒక బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మనకి ఎగ్ దోశ అంటే ఒక దాంతో సరిపోతుందా అనిపిస్తుంది, కాకపోతే సరిపోతుంది. మనకు కావాల్సిన ప్రోటీన్, మనకు కావాల్సిన ఎనర్జీ అయితే ఈ ఒక ఎగ్ దోశతో అయితే వచ్చేస్తుంది. అలాగే మనం మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కింద బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకున్నాం కాబట్టి చాలా హెల్త్కి మంచిది. ఇక్కడ మంచిగా నేనైతే కారపొడి అలాగే కొంచెం సాల్ట్ అలాగే ఒక 2 tablespoons ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. టేబుల్ స్పూన్ నిండా పెట్టను, నేను జస్ట్ ముంచి ఇలా 2 సార్లు అయితే వేసాను అనమాట. ఈ దోశ ఇంకా ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత నేనైతే రెండో పక్కకు కూడా తిప్పుకొని రెండో సైడ్ కూడా మంచిగా ఉడికించుకున్నాను. ఇక్కడ నేనేంటి అంటే ఇడ్లీ పిండిలో ఈరోజు నేను ఏం యాడ్ చేశానంటే మల్టీగ్రెయిన్ ఆటా ఉంది కదా మనది, గోధుమలు, రాగి, జొన్నలు, సజ్జలు కలిపిన పిండి ఉంది కదా, ఇడ్లీ పిండిలో అవి యాడ్ చేసి నేనైతే దోశగా వేసుకొని అందులో ఒక ఎగ్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఫైబర్ అనేది కూడా మంచిగా వస్తుందన్నమాట. మనం మల్టీగ్రెయిన్ ఆటా యూస్ చేసాం కాబట్టి. మంచిగా ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. మంచిగా ఇంకా నిన్న మనం పుదీనా టమాటో చట్నీ చేసుకున్నాం కదా, అది ఉందన్నమాట. ఇంకా నేను అదే వేసుకొని ఇంకా ఇదైతే తినేసాను. మనం అలా కాకపోయినా నార్మల్గా కూడా తినేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి. తర్వాత ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు బీరకాయ తాలింపు అలాగే ఇంకొక ఫ్రై కర్రీ కూడా చేసుకుంటున్నాను. బీరకాయ తాలింపులోకి అయితే నేను ఇక్కడ 2 బీరకాయలు తీసుకొని ముందు చేదు చెక్ చేసుకున్నాను. ఎప్పుడైనా బీరకాయలు కట్ చేసే ముందే ఒకసారి చేదు చెక్ చేసుకుంటే బెటర్, మళ్ళీ లేదంటే మొత్తం చేదైపోతుంది.
ఒకసారి మా హాస్టల్లో మేము పెద్ద పెద్ద ట్రేస్ తెస్తాం కదా, సో మా హాస్టల్లో కుక్ ఏం చేశాడంటే నేను ఎంత చెప్పినా వినకుండా అన్నీ కట్ చేసేసాడు, కర్రీ కూడా చేసేసాడు. మొత్తం కర్రీ అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ వెంటనే వేరే కర్రీ వండించి మళ్ళీ అన్ని హాస్టల్స్కి పంపాల్సి వచ్చింది. అందుకని నేను ముందే చెక్ చేసుకుంటా, ఆల్మోస్ట్ అయితే అక్కడ తెచ్చేటప్పుడే చెక్ చేస్తా. ఇప్పుడు నేను కొద్దిగా పాప పుట్టినప్పటి నుంచి మార్కెట్కి నేను వెళ్ళట్లేదు, మా ఆయన లేకపోతే కేర్ టేకర్ వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారు. ఇంకా ఇక్కడైతే నేను మంచిగా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఈరోజు ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్గా ఏం తీసుకోలేదు, కానీ నేను ఒక్క మోసంబి జ్యూస్ అయితే చేసుకున్నాను. మా వాళ్ళేమో వాటర్ మిలన్ జ్యూస్ కావాలి అని అంటే వాళ్ళకి కట్ చేసి ఇచ్చాను. ఇక్కడ నేనైతే మోసంబి జ్యూస్ చేసుకున్నాను, అందుకే వాళ్ళకి చేసిన తర్వాత నేను చేసుకున్నాను కాబట్టి కొద్దిగా రెడ్ కలర్లో ఉంది. ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకొని ఇంకా తాలింపు అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత ఆనియన్స్, కొంచెం పసుపు యాడ్ చేసి అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో స్పెషల్గా ఏం చేయట్లేదు, మామూలుగా తాలింపు లాగా వేసేసుకుంటున్నాను అనమాట. బీరకాయలు కొనే వాళ్ళకి ఒక టిప్ అండి, మనం స్ట్రైట్గా ఉన్నాయి కొన్నామనుకోండి చేదు తక్కువ శాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు వంకర టింకర్గా ఉన్నాయి తీసుకున్నాం అనుకోండి చేదు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట చాలా ఎక్కువగా. అది మా ఆయన చెప్పాడు నాకు, వంకర టింకర్గా ఉన్నవైతే చేదు వస్తాయి, స్ట్రైట్గా ఉన్నవి చాలా తక్కువ శాతం చేదు వస్తాయి అని చెప్పి. ఇంకా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇక్కడ నేను టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటాలు యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా మనం మూత పెట్టేస్తే మనకి బీరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేసి కూర అయితే ఉడికిపోతుంది అనమాట. ఇంకా ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసేసుకున్నాను నేను. యాడ్ చేసి ఇంకా మూత పెట్టేశాను. ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి త్వరగా వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. లేత బీరకాయలు తీసుకుంటే అదో బెనిఫిట్ అనమాట, మనం వాటర్ వేయకుండా కర్రీ అనేది మంచిగా ఉడికిపోతుంది. వాటర్ యాడ్ చేస్తే అంత టేస్ట్ అంతా పోతుందన్నమాట. వాటర్ వేయకుండా ఇలా ఉడికించుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ మనం పాలు పోసి ఉడికించుకునే పైన అయితే కొద్దిగా మనం పచ్చిమిర్చీలు పేస్ట్ లాగా చేసి యాడ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో చూడండి ఎంత వాటర్ వచ్చిందో. నేనైతే మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేదాకా అయితే ఉంచుకున్నాను. ఇక్కడ చూడండి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు నేను ఒక ఫ్రై కర్రీ కూడా చేసుకుందాం అనుకున్నాను, అందుకోసం ఇంక దీన్ని అయితే క్లోజ్ చేసి పక్కకు దించేసుకున్నాను. ఫ్రై కర్రీ వచ్చి ఏం లేదండి, నేను నా దగ్గర చిక్కుడుకాయ గింజలు ఉన్నాయి. సో నేనేం చేశానంటే చిక్కుడుకాయ గింజల్ని అలాగే కొద్దిగా క్యారెట్ని ముందే స్టీమ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి మంచిగా ఉడికిపోయినాయి, ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో నేనైతే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పసుపు యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ ముక్కల్ని అయితే ఇందులో వేసి తాలింపు పెట్టేసుకోవడమే. ఇందులో మీరు కావాలంటే క్యాప్సికము, బీన్స్, బీట్రూట్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను ఇవే యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అయినాకైతే నేను ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకున్నాను. ఇందులో కూడా నేను ఏమీ వేయలేదు, జస్ట్ తాలింపు వేసుకున్నాను. ఎందుకంటే తినేటప్పుడు మనకి పచ్చి పచ్చిగా ఉండకూడదు కదా. అలాగే మనం మంచిగా ఇక్కడ క్యారెట్ తీసుకోవడం వల్ల మనకి విటమిన్ ఏ మంచిగా వస్తుంది, ఫైబర్ వస్తుంది, అలాగే చిక్కుడు గింజలు అవి తీసుకుంటున్నాం కాబట్టి మనకు మంచిగా ప్రోటీన్ అయితే వస్తుందన్నమాట. మనకి బీరకాయ తీసుకోవడం వల్ల మంచి పీచు పదార్థం కాబట్టి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా, అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం హైడ్రేటెడ్గా ఉంటాం ఎప్పుడు. అలాగే బీరకాయ తీసుకోవడం వల్ల మనకి ఐరన్, కాల్షియం, జింక్ ఇలాంటివి చాలా వస్తాయి అన్నమాట. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను రోటీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోటీ పిండి అయితే మీరు నిన్న చూసుంటే తెలుస్తుంది, నేను నిన్న ఈవినింగ్ రోటీ తీసుకున్నాను, అందులోనే కొద్దిగా పిండి మిగిలితే ఇంకా ఈరోజు నేను ఆఫ్టర్నూన్కి బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ కానీ ఏవి తీసుకోకుండా నేను ఇక్కడైతే అవే పిండితో రోటీ అయితే చేసుకుంటున్నాను. బీట్రూట్ తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ వస్తుంది, అలాగే మనకి బ్లడ్ బాగా పడుతుంది. ఇక్కడ నేనైతే మల్టీగ్రెయిన్ ఆటాతో అయితే ఈ పిండిని కలుపుకున్నాను.
మనం బీట్రూటే కాదు, ఇలా క్యారెట్ పేస్ట్ చేసి పిండిలో వేసి కలిపేసుకోవచ్చు. లేదా పాలకూర, లేకపోతే తోటకూర కానీ, లేకపోతే బ్రోకిలీ పేస్ట్ కానీ, ఏవైనా హెల్త్‌కి బెనిఫిట్స్ చేసేవి మనం పిండిలో ఇలా కలిపేసుకొని మనం ఒక్క రోటీలాగా చేసుకొని తింటే మనకి చాలా హెల్ప్ అవుతుందనమాట. ఇంకా ఇదొచ్చేసి నా లంచ్ ప్లేట్. 2 రోటీలు, అలాగే చిక్కుడు, క్యారెట్ ఫ్రై, అలాగే బీరకాయ కర్రీ, అలాగే కొద్దిగా పెరుగు, అలాగే కొంచెం కీరా దోసకాయ అయితే తీసేసుకున్నాను ఇంకా. ఇంకా ఇవన్నీ తినేసిన తర్వాత నాకైతే ఇంకా పెరుగు తినాలి అనిపించలేదు. ఇంకా నేను మజ్జిగ చేసుకొని అయితే తాగేశాను. ఇంకా మజ్జిగ తాగేసి కొద్దిసేపు అలా ఇలా వాకింగ్ చేసేస్తే కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. ఈ మధ్య 8000 స్టెప్స్ చేయాలనుకుంటున్నాను కానీ నాకు అస్సలు కుదరట్లేదు. 6000 స్టెప్స్ చేయడమే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అంటే ఇంట్లో కొద్దిగా పని ఉండడం, మళ్ళీ పాపను చూసుకోవడం వల్ల కొంచెం నాకు ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం అని చెప్పి కనీసం 6 అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే నేను ఇలా ఫ్రూట్స్ తీసుకుందామని అనుకున్నాను. ఇంకా ఈరోజు ఒక యాపిల్, అలాగే ఒక చిన్న సైజ్ జామకాయ, అలాగే హాఫ్లో హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను. ఇలా డే మొత్తంలో ఏదో ఒక టైంలో మనం న్యాచురల్ ఫుడ్ తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మేలు జరుగుతుందన్నమాట. ఇంకా నేను ఇది 5 వరకు కంప్లీట్ చేసేసి తర్వాత నేనైతే ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. ఒకవేళ మీకు కనుక నా డైట్ వీడియోస్ మొత్తం చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ ఒకసారి చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.